గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మిత్రులారా అందరికీ నమస్తే. ఇంతకుముందు ఒకసారి ఎన్ఓసి అని చెప్పినండి. ఆ ఎన్ఓసి ఏమో భూములు అమ్ముకోవడానికి, అది ఎవరు ఎక్సర్వీస్ మెన్ తర్వాత పొలిటికల్ సఫరర్స్ అంటారు వాళ్ళకు అమ్ముకోవడానికి ఇచ్చినట్టు అనుమతి మీద ఎన్ఓసి మనము వీడియో మాట్లాడినాం. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక పట్టా ల్యాండ్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్లో కానీ ఒక యాక్టివిటీ మైనింగ్ చేయాలి అని అంటే, అది ప్రైవేట్ మైనింగ్ అయినా లేకపోతే పట్టా ల్యాండ్ మైనింగ్ అయినా సరే, అక్కడి నుంచి ఒక క్వారీ అంటే ఒక పెద్ద గుండు తీసి దాన్ని చేయడానికి, లేకపోతే భూమిలో ఇంకేదన్నా ఉంటే దాంట్లో ఇసుక తీసుకోవడానికి. సపోజ్ మీ ఇల్లు ఉన్నది, మన ఊరు ఉన్నది, మీ పొలం ఉన్నది, మీ పొలంలో ఒక పెద్ద గుట్ట ఉంటుంది. ఆ గుట్ట తోడాలంటే దానికి ఎన్ఓసి అంటారు. దాన్ని కొత్త చట్టం 2014 వచ్చినటువంటి ఇది కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ యొక్క మీరు ఎందుకు కావాలి ఎన్ఓసి అని అడుగుతుంది. మీరు ఏం చేయాలనుకున్నారు? నేను ఇట్లా అందులో ఉన్న గుండు తీసేయాలనుకుంటున్నా, తర్వాత గనెట్ కమ్మాలనుకుంటున్నా, లేదు మా పొలం నుంచి వాగు వెళ్తుంది కాబట్టి అందులో ఇసుక తీయాలనుకుంటున్నా అని అన్నప్పుడు ఎన్ఓసి ఇవ్వాలన్నమాట. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత మైనింగ్ లీజ్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. వాళ్ళకు కొంత అమౌంట్ కట్టాలి. అంటే ఎంత అంటే దానికి ఒక స్పెసిఫిక్ రేట్ ఉంటుంది. ఇటుక బట్టలు తీయడానికి కూడా యాక్చువల్లీ అమౌంట్ తక్కువనే ఉంటుంది, కానీ ఎవరు ఇవ్వట్లేదు, సమస్య అవుతుంది అక్కడ. ఇండస్ట్రీస్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ చేయాలి. ఈ లీజ్కోకుంటే అటాక్ ఎవరంటే మళ్ళీ రెవెన్యూ వాళ్ళే వెళ్తారు. అంటే నేను ఎందుకు చేస్తున్నా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళ మీద కంట్రోల్ చేయడానికి అని. ఒకవేళ ఈయన వితౌట్ ఎన్ఓసి కనుక చేసినట్టయితే అది ఆపే అధికారం తహసీల్దార్కి ఉంటుంది. నువ్వు అనవసరంగా ఉసుక తీసినావు అనుకో, ఉసుక తీస్తే కూడా దాన్ని ఆపే అధికారం తహసీల్దార్కే ఉంటుంది. అది ఏం పనిలేదు వీళ్ళకి, ఇంతకనం ఏం చేస్తారు, ఇది వీళ్ళకి ఏం సంబంధం అంటే లోకల్ అడ్మినిస్ట్రేటర్ తహసీల్దార్ అంటే నార్మల్ పవర్స్ కదా, అసలు ఎవరు ఊహించలేని పవర్స్. అది ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందండి. ఇంకా వీళ్ళేమో చేసేస్తున్నారు మా వాళ్ళంతా. అంటే ఒక ఎన్ఓసి ఇచ్చే ముందు ఎంత భూమి ఇవ్వాలి, ఎంత విస్తీర్ణంలో ఇవ్వాలి, తర్వాత నీళ్ళ చెరువు ఉన్నదనుకో, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడ ఇసుక తీయనియొద్దు, అక్కడ రాళ్ళు కొట్టనియొద్దు, ప్రాజెక్ట్ డ్యామ్ అవుతుందని చెప్పి. తర్వాత ఇళ్లకు దగ్గర ఉండకూడదు. ఇళ్ళకి దగ్గర ఉంటే నువ్వు రాయి కొట్టినా కూడా అవన్నీ ఎదిరిపోతాయి. ఒకవేళ నువ్వు ఇసుక తీసినావు అనుకో, భూమి అంతా పూడిక వెళ్ళిపోతుంది. తర్వాత అగ్రికల్చర్ ఆపరేషన్ కూడా కొంచెం దూరం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఎన్ఓసి ఇవ్వాలి. అది ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అది కాపీ టు ది కలెక్టర్కి ఇవ్వాలి. కలెక్టర్ ఇంటా ఆయనకు ఎంఆర్ఓకి ఇస్తాడు. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పట్టా ల్యాండ్ అయినా సరే గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే. ఒక దగ్గర పొరంబోకు భూమి ఉందనుకో, ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. అంటే మన కంకర కొడతాం కదా, మనం ఇప్పుడు ఇల్లు కట్టాలంటే కంకర కావాలి, ఉసుక కావాలి, ఇవన్నీ కావాలి కదా. మరి కంకర ఏడికెళ్ళి తెస్తారు? ఇదంతా ఎక్కడో గుట్టలకెళ్ళి తెచ్చినా కూడా ఆ గుట్టలకెళ్ళి తేవాలని కూడా ఎన్ఓసి తీసుకోవాలి. ఆ ఎన్ఓసికి సంబంధించిన ఎంక్వైరీ రిపోర్టు కింది నుంచి పై వరకు తహసీల్దారే ఇవ్వాల్సి వస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇవన్నిటికీ ఆయనే ఇవ్వాలి, ఆయనే రికమెండ్ చేయాలి. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలని అంటే, తహసీల్దార్కు 15 హెక్టార్ల వరకు తహసీల్దార్ ఇస్తాడు, ఒక 30 హెక్టార్ల వరకు 15 నుంచి 30 వరకు ఆర్డీఓ ఇస్తాడు. ఆ పైన ఎంతైనా సరే మొత్తం కలెక్టర్ ఇస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వంలో ఎంత అవకాశాలు ఉన్నాయి పనులు చేసుకోవడానికి, పవర్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎన్ని దుర్వినియోగం అవుతున్నాయి, ఎన్ని సద్వినియోగం అవుతున్నాయి, ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు అంటే, ప్రభుత్వం ఒక తహసీల్ కార్యాలయంలో, ఒక కలెక్టర్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నా. అంటే చిన్న వీడియో ఇది, ఒక ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నా మీకు ఇది. అంటే మళ్ళా నెక్స్ట్ వీక్ మైన్స్ మీద చేయాలనుకున్నా, ఏదే మన ఇసుక గురించి చెప్పాలనుకుంటున్నా వారం రోజులలో. అప్పుడు అది కూడా వెందురు, ఇది కూడా ఇసుకకు సంబంధించి. ఇది ఇసుక తీయాలంటే పట్టా ల్యాండ్లో అతి తక్కువ స్థానంలో తీయడానికి ఉపయోగపడే ఎన్ఓసి. అంతకుముందేమో మనము ఎక్స్-సర్వీస్ మెన్ అండ్ పొలిటికల్ సఫరర్స్కి తీసుకుంటే ఎన్ఓసి. ఇది కొంచెం తెలుసుకుంటారని ప్రయత్నం చేస్తూ, ప్రతి పౌరుడు కూడా మీ ఇంటి దగ్గర ఏమైనా చేయాలనుకుంటే కలెక్టర్ ద్వారా తీసుకొని మీరు ఒక ఉపాధిని కూడా పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఈ వీడియో చూస్తారని తప్పకుండా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.